హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయలేదా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చిన్న అంటే ఫేమస్ అయ్యాక అందరికీ తెలిసిందని ప్రమోషన్స్ ఇచ్చుకోవట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసరికి శాలిని చెప్పాను కదా, షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ ఉంది మనతో. తనతో నేను వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేయబోతున్నాను. మా ఇంటికి వచ్చింది ఈరోజు. ఇదిగా అండి చూపించేస్తున్నా. అది ఇక్కడ క్లాప్స్ ఉంది, క్లాప్ మ్యూజిక్. వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేస్తా. ఏ శాలిని నీ బ్యాగ్ ఎక్కడ ఉంది? ఇది నా బ్యాగే, శాలినికి ఇచ్చాను అనమాట. ఇప్పుడు తను వాడుతుంది. సో దీంట్లో ఏమున్నా తనమేనా కాదు. వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేయమంటే వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేస్తా ఉంటుంది. సరే చెయ్యి. అది రొటీన్. వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ అన్నప్పుడు నాకు చూస్తే రొటీన్, నేను చూస్తాం కదా. ఓకేనా? సో ఇప్పుడు ఫీజ్ ఇది కాలేజ్ పార్ట్ టైంలో, అంటే కాలేజ్ మెడికల్ దాంట్లో ఇది ఫీజ్ అనమాట. రూమ్స్కి ఎయిర్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్స్ లేకుండా కష్టం. ఇది షుగర్ ఏంటి? షుగర్ ఉందా? షుగర్ లేదు కానీ ఎప్పుడైనా లైక్ డల్గా అనిపించినా, లేకపోతే కొంచెం తలనొప్పిగా, తల తిరుగుతున్నట్టున్నా, కొంచెం షుగర్ వేసుకున్నా, చాక్లెట్ తిన్నా కొంచెం షుగరిష్ అవుతాం యాక్టివ్గా. సో ఇదేంటి? ఫ్లైట్లో ఇచ్చిన చాక్లెట్ పడే బుద్దాగా దాచుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లైట్ కదా యూఎస్కి. సో ఫ్లైట్లో ఇచ్చింది. ఇది బాగుంది. ఇది నేను గోవాలో 2500 రూపీస్కి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకో అద్దం కూడా ఉంది. అద్దం తెస్తే తిరిగిపోయిందని ఓన్లీ డబ్బులు ఎప్పుడు ఇవ్వకండి, ఇలా వేస్ట్ ఖర్చులు పెడుతుంది. ఇది యాంటిక్ పీస్ ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న పీకాక్, దీంట్లో ఉన్న పీకాక్ కానీ ఆ పెయింటింగ్ కానీ నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. వేరే వాడలేదు కదా నువ్వు? ఆడేనే. అయితే 2500 వేరే మాట 2000 అందుకో కొన్నాను. బుక్ లేదు. బుక్ తీసాను పడింది, చదువుకోవడానికి తీసాను బుక్ బయటికి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఫ్రెండ్స్ తెచ్చుకున్నావా? ఇండియాలో తెచ్చింది అంటే ఇస్తే గుర్తుగా అలా ఉంచుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అయ్యి అంటే ఒకరోజు నేను బయటకు వెళ్తా, టైం సరిపోక టంగ్ వన్ బ్యాగ్లో వేసేసుకొని బయట ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఏ గుడి ముందు చైన్స్ ఫ్రెండ్స్, చైన్స్ పెట్టుకుంటే మంచిది మనతో. ఇలా సౌండ్ గల్గలమంటా ఉండాలి ఎప్పుడు. గజ్జలు పెట్టుకోం కదా ఎలాగో, అందుకని. ఇప్పుడు పెద్ద సిప్కి వెళ్తున్నాము, చూద్దాం ఏమున్నాయో. వాటర్ బాటిల్ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. వాటర్ మనకి డీహైడ్రేటెడ్. మీరు కూడా వాటర్ తాగండి, లేకపోతే ఇప్పుడు వాటర్ తాగండి. చార్జర్, కేబుల్ ఫ్రెండ్స్. కేబుల్, నా కేబుల్ ఏది కొట్టేసావు కదా, బాగుందని చెప్పి ఉంచేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకండి నా ఫోన్కి మళ్ళీ ఇట్లా కేబుల్. అవునా? క్లిప్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా మనకి హెచ్చుగా మనం ఇలా రెడీ అవుతాం కానీ చికాక్ వేసింది, ఆ పాయింట్లో ఇలా క్లిప్ పెట్టుకోవాలనిపించింది. ఇప్పుడైతే పెట్టుకోవాలి, మళ్ళీ తెలుసా స్క్రంచీ. క్లిప్ కాకుండా అలా పాయింటర్ వేయాలనిపించినప్పటికీ బ్యాగ్, క్లాస్కి వెళ్ళే బ్యాగ్, బుక్స్ లేవు, ఇవే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ క్యాప్ పడిపోయింది. చూపి ఎందుకో. ఇది నేను జిమ్కి వెళ్తా ఉంటాను కదా ఫ్రెండ్స్, రోజు ఈవినింగ్ షర్ట్లు ఎప్పుడైనా వస్తే తుడుచుకుందాం అని పెట్టుకున్నాను. జిమ్కి ఎప్పుడు వెళ్ళావు కూడా చెప్తే మేము వస్తాం చూడ్డానికి. మరి ఇంత అందాన్ని మెయింటైన్ చేయాలంటే జిమ్ అవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే మెడికల్ సైడ్ వర్క్ చేసినప్పుడు మనకు అవి చాలా ఇంపార్టెంట్. కూడా ఇది ఫ్రెండ్స్ నా పార్ట్ టైం దాంట్లో కార్డ్ లాగా అనమాట. ఐడెంటిటీ ఏమంటారు, ఏమిస్తారు
మన ఫాదర్స్కి అలాగే ఉండేవి ఇలా ఇస్తారు విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఫ్రెండ్స్. మీ భాషలో ఒకవేళ దీనికి వేరే పేర్లు ఉంటే కామెంట్ చేయండి. న్యూడ్ కలర్ అన్నిటికీ సెట్ అయ్యిందని పెట్టుకున్నాను. ఇవ్వండి తినేసిన చాక్లెట్ కవర్. మన దేశంలాగా లేదు ఫ్రెండ్స్, ఎక్కడైనా పడేస్తే ఫైన్లు అంటారు. స్వతంత్రం లేకుండా పోయింది, మన బ్యాగ్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాగ్కి ఒక శానిటైజర్, ఒక ఐడి కార్డ్. ఈ ఐడి కార్డ్ చూడకూడదు, మొత్తం చూసలేదు. ఐడి కార్డ్ ఇలా చూసి దీంట్లో ఏముంది? దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ ఉంది. దీంట్లో నేను అదే కోయంబత్తూర్ నుంచి రుద్రాక్షలు అవి పెట్టుకున్నాను. సద్గురు ఇచ్చింది దేవుడు. రుద్రాక్షలే కదా? రుద్రాక్షలే కదా? రుద్రాక్ష కట్టుకోవచ్చు కదా. అంటే బ్యాగ్లో ఉంటే చదువుతూ ఉంటారు. మనం అన్ని మంచి పనులు ఏం చేయం కదా ఫ్రెండ్స్, తిట్టుకుంటాం. దీంట్లో రుద్రాక్షతో పాటు చాలా ఉన్నాయి. ఏమో అన్నీ అనుకుంటారే, అంటే ఏ గంజాయో ఉంది అనుకుంటారే నాయన. కాదు, వేరే ఇందాక ఇదన్నీ చేసేస్తాను. నేను బ్యాగ్ కన్నా వెంటనే రూమ్ లోకి వెళ్ళి ఏదో పెట్టేసి వచ్చింది బ్యాగ్ లో నుంచి. సో ఏంటో తెలీదు, ముందే ఉన్నాను చెప్పకుండా బ్యాగ్ లో ఎదుగుదాం. మీ ముందే ఉన్నాను కదా ఫ్రెండ్స్ తను చేసినప్పుడు. అది సో మా మమ్మీ డాడీ ఏమో ఏంటి పిచ్చిదానిలాగా యూఎస్కి వెళ్ళి బ్లాగ్స్ తెలుగులో చేస్తే ఇంగ్లీష్లో చెయ్యి అన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ఇంగ్లీష్లో మాట్లాడు. ఇలా సడన్ స్క్రిప్ట్ ఇవ్వలేదు నాకు ముందు. ఏ మాట్లాడు, అన్ని స్క్రిప్టెడా ఏంటి? అన్ని ఒరిజినల్. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే మరి వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ శాలిని షార్ట్ ఫిలిం అందరూ చూడండి. ఉష్క్ ఉష్క్ అని ఉంటుంది, SHHHQ అదనమాట. చాలా బాగా యాక్టింగ్ చేసింది, ఇండియాలో ఉన్నప్పుడు చేసింది. సో మీరు కనుక ఆదరిస్తూ ఉంటే అలాగే ఇంకా చేసుకునిద్ది అనమాట. ఓకే, యూఎస్లో ఎవరైనా ఉంటే కొంచెం తీసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, మాకేంటంటే యూఎస్లో ఇక్కడ బోర్ కొడతా ఉంటుంది, ఏదన్నా ఉంటే చేసుకుంటాం. అది ఇద్దరికి వచ్చినా పర్లా లేదు, తను అందంగా ఉంది కాబట్టి తనకు వచ్చినా పర్వాలేదు చెప్తుంది. కానీ మీరు రీల్స్ పెట్టట్లేదా? పెడుతున్నాము అది కూడా. ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్గా ఉంచాను ఫ్రెండ్స్. ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టి ఫాలో అవ్వండి, చూడండి ఇరగా తీస్తుంది. సమంత కూడా తక్కువే. రీచ్ అయింది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. 9 నిమిషాల్లో 3 నిమిషాలు పెంటే మాట్లాడాలి, ఇంకా 5 నిమిషాలు మాట్లాడేది ఒకటి. ఇప్పుడు మనకి దగ్గొచ్చిందా? మాస్క్ పెట్టుకో ఫస్ట్. వైరల్ ఫీవర్స్ రన్నింగ్. వైరస్ అన్నట్టు ఒక్కటే వినిపిస్తుంది ఫ్రెండ్స్, రల్లు ఫీవర్ వినిపి అట్లా నాకు. వైరల్ ఫీవర్. కష్టాలన్నీ మాకు వచ్చినట్టుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు మీరు ఎవరైనా యూఎస్ వద్దాం అనుకుంటున్నారా? సచ్చినా రాకుండా బాగుంటుందంట. ఈ 2 నెలలు అయిపోతే మాస్టర్స్ లైఫ్, కానీ ఏం బాగుంటుందో మాకు ఇంకా తెలియట్లా. ఈ 2 నెలలు అయిపోతే ఈ 2 ఏళ్ళు అయిపోతే డబ్బులు వస్తే బాగుంటుందంట. కానీ ఏమో మరి ఈ 2 ఏళ్ళు అయితే అంత వర్తీగా నాకేం అనిపించలేదు. వచ్చిన మా కాలేజ్కి అయితే రాకండి. అసైన్మెంట్లు, బ్యాగులు, అమ్మో వద్దండి. బయట వేరే కాలేజీలు చూస్తుంటే దీనికి ఒక రీల్ ఉంటది కదా, మట్టి అయిపోతావు రో చీపిరి కట్ అయిపోతావు రో అయిపోతావు రో.
అది అది పరిస్థితి.